రైట్, వెల్కమ్ బ్యాక్ టు డిస్కషన్. ఎస్, ఇక జీవీఆర్ శాస్త్రి గారితో కంటిన్యూ చేద్దాం. శాస్త్రి గారు, మనం ఇప్పుడే చూసాం కదా, మన దుర్గేష్ అక్కడ మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేశాడు. అక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా చెప్తున్నారు, అంటే షియాకి సంబంధించినటువంటి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం వర్గానికి కూడా ఇది ఒక చీకటి రోజుగా మిగిలిపోతుంది, మేమంతా కూడా ఎంతో బాధపడుతున్నామంటూ అంటే కన్నీటితో చెప్తున్నటువంటి ఒక పరిస్థితిని కూడా గమనిస్తున్నాం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మంది మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు, పురుషులు అందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తున్నారు. ఇక్కడే కాదు, ఢిల్లీలో అలాగే ఒక పరిస్థితి నెలకొంది, కాశ్మీర్లో కూడా చాలామంది ర్యాలీలు తీస్తున్నారు. అంతెందుకంటే మనం కరాచీ చూసుకున్నట్లయితే, పాకిస్తాన్ కరాచీ విషయం చూసుకున్నట్లయితే, అమెరికాని అంతలా సపోర్ట్ చేసేటువంటి పాకిస్తానీయులు కూడా కరాచీలో అక్కడ ఉన్నటువంటి అమెరికన్ కాన్సులేట్ పైన పెద్ద ఎత్తున దాడి చేసి, ధ్వంసం చేసి, నిప్పు పెట్టారు. ఎలా చూడాల్సి ఉంటుంది? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది చర్యని తప్పుపడుతున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా అమెరికా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇంకా దాడి కొనసాగిస్తామనేటువంటి మాటే చెబుతోంది. మీకు మొత్తం వీళ్ళు 36 కోట్ల 28 కోట్ల మంది వీళ్ళు ఉన్నారండి. ఎవరు? మన షియా కమ్యూనిటీ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా. ఇరాన్ లో వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 90% ఉంటారు. ఇరాక్ లో 70% ఉంటారు. అజర్బైజాన్ లో 75% ఉంటారు. తర్వాత బహ్రెయిన్ లో ఒక 65% ఉంటారు. లెబనాన్ లో ఒక 45% ఉంటారు. యమన్ లో వీళ్ళు 50% ఉంటారు. సౌదీ అరేబియాలో 15% ఉంటారు. సిరియాలో 25% ఉంటారు. కువైట్, టర్కీ, యుఏఈ, ఖతర్ అన్ని చోట్ల వీళ్ళు 15% చొప్పున 10% చొప్పున ఉంటారు. దేశాల్లో ఉన్నారు. ఇంకా కథమ అన్ని చోట్ల, మొత్తం అన్ని చోట్ల ప్రపంచం అంతా చూస్తే ఎక్కడగా 2%, 3%, 5% అలా కూడా వీళ్ళు ఉంటారు. వీళ్ళు అది అక్కడ ఇష్యూ ఏంటంటే, మీరు ఆలోచించవలసిన ఇష్యూ ఏంటంటే, దీని ఇంపాక్ట్ అనాలిసిస్ కనుక మనం చూసినట్టయితే జియో పొలిటికల్ షిఫ్ట్ అయిపోతుంది. ఆయన వెళ్ళిపోతూ, మరి ఇది వాళ్ళు కావాలని, ఇరాన్ వాళ్ళు కావాలని చేశారా, అంటే వాళ్ళకి తెలిసి స్ట్రాటజిక్ కొట్టాలని? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మీరు సపోర్ట్ చేస్తున్నారు, అట్నుంచి వచ్చే మిసైల్ మీరు అలౌ చేస్తున్నారు, కానీ ఇట్నుంచి వచ్చే మిసైల్ మీరు పడగొడుతున్నారు. అంటే మీరు బేస్ కి అలౌ చేశారు, అమెరికన్ బేస్ కి అలౌ చేశారు. వచ్చే టైంలో అసలు ఈ దేశాలన్నీ అమెరికన్ బేస్ ని అలౌ చేస్తాయా? అమెరికన్ బేసెస్ ఒప్పుకుంటాయా? ఇది ఏమైనా కొత్త దారికి తీస్తుందా? ఎందుకంటే ఇందులో సెక్యూరిటీ కాన్ఫ్లిక్ట్ ఉంది, పూర్తిగా సెక్యూరిటీ కాన్ఫ్లిక్ట్ ఉంది. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈయన వెళ్ళిపోతే ఇంకా ఇంతటితో సమాప్తం. ఆయన ఆల్రెడీ వారసు ప్రకటించేశాడు, ఆయన ఆల్రెడీ తీసేసుకున్నాడు, ఆయన రన్ చేస్తున్నాడు, వారసులే రన్ చేస్తున్నాడు, ఈయన రన్ చేయట్లా. అది కూడా వీళ్ళకి తెలియదు. వీళ్ళే అనుకున్నారు, ఈయన్ని తీసేస్తే ప్రజలందరూ రివర్స్ అయిపోయి గవర్నమెంట్ వడగొట్టేసి ఏదో కానిచ్చేస్తారు, మన గవర్నమెంట్ వస్తుంది, ఆయన మనం పెట్రోల్ పట్టుకోవచ్చు అనుకున్నారు. వీళ్ళకి కావాల్సింది పెట్రోల్ మీద ఆధిపత్యం. డాలర్ని సస్టైన్ చేయాలి. డాలర్ పడిపోతుంది. డాలర్ పడిపోతే ఇది కష్టం. వచ్చే 8 నెలలు 9 నెలలు అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ దగ్గర ఇది లేదు. ఇదేంటంటే ఎకనామికల్ రిపిల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటుంది? మీకు ఆయిల్, గోల్డ్, సిల్వర్, స్టాక్స్ నాలుగు స్తంభాల ఆట మొదలైపోయింది. ఇప్పుడు 4 స్తంభాల ఆట మొదలైంది, తెలుసు మీకు? గోల్డ్ ఆల్రెడీ పెరిగింది. ఉన్నాడు ఆయన చెప్పిందండి. ఆయిల్, గోల్డ్, సిల్వర్, స్టాక్స్. ఆ స్టాక్స్ మనకు కాదు, ముందు ఆడికే పడిపోయింది. రేపు పొద్దున్న తెల్లారితే రేపు సోమవారం మనకి, సోమవారం రాత్రి అంటే సోమవారం పొద్దున్న వాడికి, వాడు దళాల్ స్ట్రీట్, వాడు నాస్డాక్ లో చూడాలి మనం. ఎంత దారుణంగా ఉంటుంది. మీరు ఎకనామికల్ సస్టైనింగ్ అండ్ ఎకనామికల్ గ్రోత్ అండ్ ఎకనామికల్ యాక్సెప్టెన్సీ, ప్రజల యొక్క స్థితిగతిని ఆలోచించి చేసే విధి విధానం మనకి ఇంపార్టెంట్. ఈ 4 స్తంభాల ఆట మీద నువ్వు అవేం ఆలోచించకుండా ప్రజల మీద ఇబ్బంది పెట్టేస్తానంటే ఒప్పుకోరు. మీకు ఈ సోమవారం తర్వాత అమెరికాలో ఎంత విచిత్రాలు అయిపోతారు. వాళ్ళు ప్రజలు బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళంతా స్పెసిఫిక్ ఎకానమీ. క్యాపిటలిస్టిక్ ఎకానమీ ఈజ్ ఎ డిఫైన్డ్ ఎకానమీ. డిఫైన్డ్ ఎకానమీలో ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వాళ్ళు 100 రూపాయలు 80 రూపాయలకు వచ్చిందంటే 20 రూపాయలు నష్టపోయారంటే వాళ్ళు ఒప్పుకోరు. ఇది 10 రోజులు జరిగిందంటే అమెరికన్స్ కాంట్ అఫోర్డ్ ఇట్. వాళ్ళు అందుకే వెనిజులా నుంచి రాత్రి పారిపోయి వచ్చారు.
కానీ శాస్త్రి గారు కాయిన్ కి మనం సెకండ్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ ఇరాన్ లో కూడా కొంతమంది ఖమేనీ చనిపోయిన తర్వాత వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. అవన్నీ ఇప్పుడు లోకల్ థింగ్స్ అనుకోవాలా? అది ఇప్పుడు ఎలా ఉంటుందంటే చంద్రబాబు జిందాబాద్ అని ఒకటి అంటాడు, జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ దానికి దీనికి సంబంధం లేదు. ఇది వీఆర్ నాట్ లుకింగ్ ఇన్ టు దట్ పార్ట్, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ప్రాసెస్. కానీ ప్రపంచం పైన ఎలాంటి ప్రభావం పడిందో ముఖ్యం. ప్రపంచంలో ఇప్పుడు ఆ ఖమేనీని వాళ్ళు ఊహించింది ఏంటంటే అయతుల్లా ఖమేనీని తీసేస్తే ప్రజలందరూ రివర్స్ అయిపోయి గవర్నమెంట్ మారుస్తారన్న ఒక ఉద్దేశానికి వాళ్ళు వచ్చారు. అవునా? రైట్. అంటే అక్కడ ఉన్న కమాండ్ ని అందరినీ కోసేసినా కూడా వాళ్ళు అలా కాకుండా వాళ్ళ వారసుని మళ్ళీ తెచ్చుకుని పెట్టుకున్నారు. వాళ్ళకు మామూలుగా నార్మల్ గా వాళ్ళ ఫంక్షన్ వాళ్ళు చేసేసుకున్నారు. వీళ్ళు అది ట్రై చేశారు. ఎక్కడ చేశారు? ఆ పక్కన ఉన్న ఉద్దేశంలో చేశారు, కానీ అది అవ్వలేదు. ఓతీస్ ట్రై చేశారు, ఓతీస్ దగ్గర అవ్వలేదు, ఎక్కడ అవ్వట్లేదు. వీళ్ళదేంటి? వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి? వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏదైనా సరే అమెరికాకి అంత తొందర అవసరం లేదు. ఇప్పుడేంటి దీని రిఫ్లెక్ట్